శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగం చాప్టర్ 1 శ్లోక 1 ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవాః మమకాః పాండవైచైవ కిం కుర్వాత సంజయ. మీనింగ్, హస్తినాపురంలో అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు తన సింహాసనంపై కూర్చున్నాడు. అతనికి కళ్ళు లేవు, కానీ అతని మనసు కూడా అంధత్వంతో నిండిపోయి ఉంది. ఎందుకు అంటే ఆ యుద్ధం జరిగే రోజున కురుక్షేత్రంలో యుద్ధం ప్రారంభం అవబోతుంది. అతను తన మంత్రి సంజయునితో ఇలా అడిగాడు, ఏమని? ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న నా పిల్లలు మరియు పాండవులు ఏమి చేస్తున్నారు అని అన్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే, అతను కుమారులు అని అనలేదు. అతను అన్నది మామకాహ అంటే నా వాళ్ళు, మరియు పాండవాహ అంటే పాండవులు. ఇక్కడే సమస్య మొదలైంది. అతను ధర్మాన్ని చూడలేదు, అతను న్యాయాన్ని చూడలేదు, అతను కేవలం నా వాళ్ళు అనే భావనలో ఉన్నాడు. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప సత్యం చెప్తుంది. మన జీవితంలో కూడా మనం తప్పు చేసినా సరే అది మన వాళ్ళు అయితే మనం సమర్థిస్తాం, కానీ ఇతరులు చేసిన చిన్న తప్పును కూడా మనం పెద్దగా చేసి చూపిస్తాం. దీన్నే పాక్షికత, పార్షియాలిటీ. ఇదే అధర్మానికి మొదలు. ధృతరాష్ట్రుడు శారీరకంగా అంధుడు, కానీ నిజంగా ప్రమాదకరమైనది ఏంటంటే మనసును కూడా అంధత్వంతో నింపేశాడు. ఒక కుటుంబంలో ఒక తల్లి తన పిల్లల తప్పును కప్పిపుచ్చుతుంది. అదే సమయంలో పక్కింటి పిల్లలు తప్పు చేస్తే దాన్ని పెద్దది చేసి చూపిస్తుంది. ఇది జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, కానీ మహాభారతం మొత్తం ఇదే నా వాళ్ళు అనే భావన వల్ల జరిగింది. అధర్మం ఎక్కడ మొదలవుతుంది? నా వాళ్ళు అనే భావన దగ్గర. సో మీకు ఈ శ్లోకం కనుక నచ్చినట్లయితే భారతామృతం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక భగవద్గీత శ్లోకంతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.